మరి నెక్స్ట్ ఐటమ్ ఫిష్ పచ్చడి. మరి ఫిష్ పచ్చడి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తారా అండి? 1/2 kg ఫిష్ అండి, ధనియాల పొడి, వెల్లుల్లిపాయ ముక్కలు, కారం పొడి, నూనె, పోపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పసుపు. ఫిష్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు అంటే కూడా తెలుసుకున్నారు కదండి. మరి తయారీ విధానం కూడా చూద్దామా? ఓకే రవిక్ గారు, మరి ఫిష్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు, అలాగే తయారీ విధానం కూడా స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. పెడతాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఎంత వేసుకోవాలి? ఇంకా పోయండి. ఫిష్ మనము డీప్ ఫ్రై చేయాలి. చాలా ఆయిల్ హీట్ అవ్వాలి కదా. ఓకే అండి, అంటే మామూలుగా మాక్సిమం ఖాళీ టైమే ఉండదని చెప్పారు. సో ఉన్నప్పుడు ఏమన్నా మీకు డ్రాయింగ్ లాంటి, పెయింటింగ్స్, సో అట్లాంటి హాబీస్ ఏమన్నా ఉన్నాయా? అలాంటిది ఏం లేదండి. అంటే మా హస్బెండ్ కూడా జాబ్ చేస్తారు, నేను జాబే. మార్నింగ్ అంతా కలుసుకోము, ఈవినింగ్ వచ్చేసరికి ఆయనతో చిట్ చాటింగే సరిపోతుంది. ఆయనతోనే స్పెండ్ చేసేస్తాము. పిల్లలు హస్బెండ్తో సరిపోతుంది. అంటే మరి షాపింగ్కి వెళ్ళటము అట్లా ఏమైనా జరుగుతుందండి? స్పెషల్లీ వెళ్ళాలని ఏం లేదు, అకేషన్స్ ఏదన్నా ఉంటే పండగలకు అలా షాపింగ్ కంపల్సరీ చేస్తాము. ఓకే ఓకే అండి, మన ముచ్చట్ల అయ్యేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, కానీ మన ముచ్చట్లు ఇంకా అయిపోలేదు. సో ఇప్పుడు ఏం వేసుకోవాలండి దాంట్లో? ఫిష్. ఏంటి ఫిష్? ఏ ఫిష్ తీసుకున్నారు? ఇది ముళ్ళు లేని చేప. అంటే కొరమటలలో ఎక్కువ ముళ్ళు ఉండదండి, అది మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. వేరే ఫిష్లలో చూస్తే మనకు ముళ్ళు ఎక్కువ ఉంటుంది, దానివల్ల మనకు పచ్చడి కదా ముళ్ళు లేకుండా. ఫస్ట్ అక్కడ మనము చెప్పి కట్ చేస్తారు కదా, వాళ్ళకే చెప్పి మనము ముళ్ళు మొత్తం తీసేసేయండి అని. కొరమటలలో ఎక్కువ ఉండదు, కాకపోతే అవి కూడా ముళ్ళు కొంచెం కూడా తీసేస్తే బాగుంటుంది. ఎక్కువ కాలం ఉండేటివి కదా ఫిష్. చేస్తారండి స్పెషల్లీ ఫిష్ ఎందుకంటే ఇప్పుడు మనకు మటన్, చికెన్ అయితే మనం ఈవినింగ్ ఎప్పుడు వెళ్ళినా షాప్స్ ఓపెన్ ఉంటాయి, ఫిష్ మనకు అలా దొరకదు. కాబట్టి మనము నిల్వ ఉంచుకున్నాం అనుకో, మనకు దీంట్లో ప్రోటీన్, విటమిన్స్ కూడా చాలా ఉంటాయి. ఫిష్ కళ్ళకు మంచిది అంటారు, పిల్లలకు పెట్టడం కూడా మంచిది అంటారు. ఇలా ఫిష్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉన్నాయి. అంటే మామూలుగానే మటన్, చికెన్ కన్నా కూడా ఫిష్ ఎక్కువ నిల్వ ఉంటుంది అంటారు. అవునండి. అండ్ మామూలుగా మనం మటన్ పిక్కలు, అలాగే చికెన్ పిక్కలు వచ్చేసరికి మనకి 1 month నిల్వ ఉంటుందని చెప్తారు. ఇది ఏమైనా ఎక్కువ ఉంటుందండి? ఇది అట్లాగే ఉంటుందా? ఇది దాదాపు 1 month ఉంటుంది. మనం ఎక్కువ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టడము అలా చేస్తే ఇంకెక్కువ రోజులు, 1.5 months ఉంటుంది ఈజీగా. అండ్ పెద్ద పెద్ద ముక్కలుగా కొంచెం మందంగా కూడా ఉంటాయి కాబట్టి ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మరి ఇంకేంటి సంగతులు? ఎలా ఉంటుంది మీ జాబ్? చాలా హ్యాపీ అండి. అండ్ అప్పుడప్పుడు ఎందుకు ఇంటికి వెళ్ళిపోదామని ఎప్పుడైనా అనిపిస్తుంది? ఎప్పుడో ఒక్కసారి. అదే కంటిన్యూస్ గా 2-3 హాలిడేస్ వస్తే అబ్బా ఆఫీస్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఓకే, అంటే మనం ఏది ఎక్కువ చేస్తున్నామో అది వద్దు అనిపిస్తుంది, తక్కువ చేసేది కావాలనిపిస్తుంది. అండ్ ఫిష్ ఉడకబెట్టుకోవడం అదేం లేదు కదా అండి? ఏం లేదు, ఇది చాలా మెత్తగా ఉంటది కదా, ఉడకబెట్టేసరికి మనకు మొత్తం విడిపోతుంది, అది చిన్న డివైడ్ అయిపోతుంది. అందుకని ఆయిల్లోనే డైరెక్ట్ ఫ్రై చేసుకున్నా. ఓకే అండి, ఫ్రై అయిపోయింది. అవునండి, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా మనకు. ఇంకా మనం పక్క తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేద్దామండి. మీరు వేస్తారా? సో మనం ఎక్కువ ఫ్రై చేసుకుంటే బ్రేక్ అవుతున్నట్లు కూడా అనిపిస్తుంది కదా అండి. సో కొంచెం చూసుకొని జాగ్రత్త చేసుకోవాలన్నమాట. ఈ పక్కన పెట్టుకుందామా? ఓకే అండి, ఇప్పుడు ఏం చేయాలి? మసాలా కలుపుకుందామండి. కారం పొడి అండి. ఎన్ని స్పూన్స్ అండి? ఒక 3 tablespoons. పచ్చడి కదా, అవును, మనకు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎన్ని స్పూన్స్ అండి? ఒక 2 spoons వేసుకుందామండి. అది స్మెల్ రాకుండా మనకు. ఓకే, నాన్ వెజ్ స్మెల్ అనేది తెలియకుండా. పసుపు అండి 1 teaspoon. ఓకే, నెక్స్ట్ ధనియాల పౌడర్, ఇది 1 teaspoon. నెక్స్ట్ జీలకర్ర మెంతుల పౌడర్. ఓకే, అలాగే చాలా నెమ్మదిగా కలుపుకోవాలి కదా. అవునండి, అది కొంచెము మెత్తగా ఉంటుంది కదా, బ్రేక్ అవుతుంది. అండ్ మనం ఆయిల్ కూడా వేసేసుకుంటే సో మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టుకొని, ఇది పచ్చడికి కదండి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, నిల్వ ఉంచాలి కదా. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత. దీంట్లో సాల్ట్ వేసుకుందామండి. అది ఆయిల్ వేడెక్కే లోపల
ఏంటంటే మనం మామూలుగా అన్నిటితో పాటు కలుపుతాం కదా మనం సాల్ట్. అంటే అంతలోపు మనకు నీరు వచ్చేస్తుంది కదా, వాటర్ లాగా ఫామ్. ఒక 2 teaspoons సాల్ట్ అండి. అండ్ అంతకు ముందే అయితే మనం వేసిన మసాలా కరెక్ట్ పట్టాక ఈజీగా మిక్స్ అవుతుంది. నెక్స్ట్ నిమ్మరసం వేసుకుందాం కదా. ఎంత వేస్తున్నారు? ఇది ఒక 2 నిమ్మకాయలు సరిపోతుంది. లేదండి, ఒక 3 నిమ్మకాయలు సరిపోతుంది. అవంతా కూడా బాగా కలిసిదా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, కాగినట్టుంది కదా. అవునండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనము పోపు గింజలు వేసుకోవాలి. ఒక స్పూన్, 1.5 స్పూన్ వెండిమిర్చి కూడా ఒక 4. స్టవ్ ఆర్పేసండి. అండ్ ఆర్పేసాక మనం వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి, ఎందుకంటే ఇది మొత్తం బ్రౌనిష్ అయిపోతుంది. సో మనకు కొంచెం అట్లా పచ్చి పచ్చిగా తగులుతుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు తీసేసేయండి. దీంట్లో వేసేద్దామా? దీంట్లో వేసేసేయండి. అంటే ఆయిల్ ఎక్కువైనా కూడా పర్లేదు కదా అండి? ఆయిల్ ఎక్కువే ఉండాలి, ఎందుకంటే చాలా రోజులు పచ్చళ్ళు నిలువాలి కదా. ఇప్పుడు ఇదంతా మనం మసాలా వేసాం కదండి, ఆయిల్ తో మొత్తము ఫిష్ పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి ఇమీడియట్ గా ఒక 1-2 hours తర్వాత ఆయిల్ తగ్గిపోతుంది. మనకి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ. ఓకే, కలపడం అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నావా? ఇప్పుడు గార్నిష్ చేసుకున్నామండి మీరుతో. ఫిష్ పచ్చడి రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. ఫిష్ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీ అందరి కోసం మరొకసారి. ఫిష్ పచ్చడికి కావలసిన పదార్థాలు: ఫిష్ ముక్కలు, కారం, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పోపు దినుసులు, నూనె, వెల్లుల్లి, నిమ్మరసం. ఫిష్ పచ్చడి తయారీ విధానం మరొకసారి. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత ఫిష్ ముక్కల్ని వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. దానిలో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి వేరొక బాణలిలో నూనె వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలో తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి పోపు వేసిన నూనె వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఫిష్ పచ్చడి తినటానికి రెడీ.